నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కామాక్షీదేవి అనుగ్రహంతో మూకపంచశతిలోని 5 శతకములలో మొదటిది అయిన ఆర్యాశతకం పూర్తి చేసుకున్నాము. తరువాతది అయిన పాదారవింద శతకము మొదలు పెట్టుకుందాం. ఈ శతకంలో కామాక్షీదేవి యొక్క పాద పద్మములను మూక కవి రకరకాలుగా ప్రస్తుతించారు. మూక మహాకవి ఆర్యాశతకమును పూర్తి చేసి ఆర్య అయినటువంటి అమ్మవారు కటాక్షించే అనుగ్రహమును కానీ, ఆమె యొక్క చిరునవ్వు అంటే మందస్మితం అనుగ్రహమును కానీ తన యొక్క పాదములను ఆశ్రయించనిదే చేయదు అని తెలుసుకున్నవాడే ముందుగా ఆమె యొక్క పాదారవిందములను స్తుతించుటకు పూనుకున్నాడు. మొదటి శ్లోకంలోనే అనిర్వచనీయమైన అమ్మ పాదముల మహిమను స్తుతించే శక్తి ఎవరికి ఉన్నది అని ఆక్షేపరూపముగా ప్రశ్నించుకున్నాడు. ఈ శతకమును పారాయణం చేసేటప్పుడు అమ్మవారి పద్మముల యొంటి ఎర్రని పాదములను మనస్సులో భావన చేసుకుని భక్తిపూరితమైన తన్మయత్వమును పొందుదాము. పాదారవింద శతకంలోని 1-2 శ్లోకాలండి. మహిమ్నః పంథానం మదన పరిపంధి ప్రణయిని ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో విపాకస్త్వత్పాదః స్తుతివిధిషు జల్పాకయతి మాం. కాంచీపురంలో హాయిగా విహరించేందుకు ఇష్టపడే మన్మథ విరోధి అయిన శివుడి ప్రియురాల ఓ విశాలాక్షీదేవి, నీ దివ్య మహిమా మార్గాన్ని నిర్ణయించడానికి ఈ లోకంలో సమర్థుడైన వాడు ఎవడూ లేడు. అయితే నా మనస్సు పూర్వజన్మలో చేసుకున్న ఏదో పుణ్య విశేషం ఫలించడం వల్ల నీ పాదారవిందాన్ని స్తుతించే కవిత్వాన్ని నాలో పలికిస్తున్నది. గళగ్రాహీ పౌరందర పురవనీ పల్లవరుచాం ధృతప్రాథమ్యానాం అరుణమః సామాదిమగురుః సమింధే బంధూకస్తబక సహయుధ్వా దిశి దిశి ప్రసర్పన్ కామాక్ష్యాః చరణకిరణానామరుణిమా. నందనవనములో చిగురించిన లేత చిగుళ్ళ కాంతుల గొంతుని పట్టుకున్నది. తొలి అరుణ కిరణ కాంతులకి ఆదిగురువైనది. మంకెన పూల గుత్తులతో పోరాడేది అయిన కామాక్షీదేవి పాదాల ఎరుపు మెరిసిపోతూ అన్ని దిక్కులకు ప్రసరిస్తున్నది. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.